ఇది డిబేట్ రేవంత్ రెడ్డి మూటలు మోస్తున్నాడు ఇక్కడ అంతా దోచేసుకొని ఢిల్లీ తీసుకుపోతున్నాడు అని అంటే అంత దోచుకునే ఛాన్సు తెలంగాణలో ఉంటే లాస్ట్ 10 years దోచుకోకుండా వదిలేశారా అనే అనుమానం చిన్నోడికైనా కలుగుతుంది. పైగా ఇప్పుడు దోచుకునే అవకాశం పోయింది అనే ఒక జలస్ దాన్ని ఏమంటారు ఒక అవకాశం కోల్పోయామనే బాధ అక్కసు మొదలైందేమో అని కూడా అనుకునే ప్రమాదం ఉంది. మరి అది ఎందుకు గమనించట్లేదు అనేది ఒకటి. సత్యం గారు, ఈ రెన్యువల్ ముఖ్యమంత్రి మూటలు మోస్తున్నాడు ఢిల్లీకి అనే వెర్షన్ని ఎలా చూడాలి అనే దాని మీద మీ విశ్లేషణ ప్లీజ్. రేవంత్ రెడ్డి రెన్యువల్ ముఖ్యమంత్రి కాదనటానికి 2 ఇండికేషన్స్ ఉన్నాయి, 2 కొలబద్దలు ఉన్నాయి. ఎలక్షన్లు ఇంకో వారం రోజులు పోలింగ్ వస్తుంది అన్నప్పుడు రాష్ట్రంలో క్రౌడ్ పుల్లర్గా మారింది రేవంత్ రెడ్డి. అవును, రేవంత్ రెడ్డి వస్తుండే 1,00,000 మంది ఏ యంత్రాంగం లేకుండా జనం గూడేటువంటి పరిస్థితి వచ్చింది. అది జనంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని సెలెక్ట్ చేయడానికి లేదా హానర్ చేయడానికి రాహుల్ గాంధీకి 30 నిమిషాల కన్నా ఎక్కువ పట్టలే. కాబట్టి జనంలో ఉన్నటువంటి మనిషిని ముఖ్యమంత్రి చేయటం అనేటువంటిది కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు కాంగ్రెస్ అధిష్టానం. తర్వాత జనంలో లేని ముఖ్యమంత్రిని రుద్దితే కాంగ్రెస్కి ఇంత వాల్యూ వచ్చేది కాదు. ఇవాళ రాష్ట్రంలో క్రౌడ్ పుల్లర్స్ ఎవరు అంటే రేవంత్ రెడ్డి, తర్వాత కేసీఆర్. ఎనలిస్ట్గా నేను నిజాలే చెప్పాలి. కాబట్టి ఒక క్రౌడ్ పుల్లర్ను ముఖ్యమంత్రి చేస్తే అతను రెన్యువల్ ముఖ్యమంత్రి అంటే పెద్దగా హానర్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత రెండవది, ముఖ్యమంత్రిని ఎన్నుకునే క్రమంలో 10-15 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంటే మిగతా మొత్తం ఎమ్మెల్యేలని మెడలు ఉంచి అధిష్టానం సపోర్ట్ చేయిస్తే కూడా కేటీఆర్ రెన్యువల్ అన్నదానికి క్రెడిబిలిటీ వచ్చేది. కానీ ఎన్నికైనటువంటి దాంట్లో 90% మంది ఎమ్మెల్యేలు అధిష్టానం జోక్యం లేకుండానే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని సూచించారు. మిగతా వాళ్ళు కూడా ఆఖరికి యాక్సెప్ట్ చేశారు. ఎమ్మెల్యేలు అనుకున్నటువంటి ముఖ్యమంత్రిని అధిష్టానం ఆనర్ చేసింది తప్ప అధిష్టానం వచ్చి నిర్ణయించి ఎమ్మెల్యేలను బలవంతంగా ఒప్పేయలేదు. కాబట్టి ఇది రెండవ స్కేల్ రెన్యువల్ ముఖ్యమంత్రి కాదనటానికి. కాబట్టి అట్లా అధిష్టానం బలవంతంగా రుద్దినటువంటి వాళ్ళు గతంలో క్రౌడ్లో లేనటువంటి వాళ్ళు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేల సపోర్ట్ మెజార్టీ లేనటువంటి వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు. అప్పుడంటే కేటీఆర్ కొంత వాల్యూ ఉండేది. ఇప్పుడు అబ్సల్యూట్గా ఈ 2 విషయాల్లో కూడా కేటీఆర్ అనేటువంటి పదానికి విలువివ్వదు. తర్వాత మరొక అంశం ఏంటంటే కేటీఆర్ ఎందుకు ఇట్లా అంటున్నట్టంటే వాస్తవానికి పాస్ట్ 70 ఏళ్లలో ఎవరు కూడా వ్యక్తిగత విమర్శలు చేసిన వాళ్ళని ప్రజలు గుర్తుపెట్టుకోలేదు. అసెంబ్లీలో కుర్చీలు విసిరేసిన వాళ్ళు, మైకులు ఎరగదీసిన వాళ్ళు, బెంచీలు ఎక్కిన వాళ్ళని ఎవరు ఇవాళ గుర్తుపెట్టుకోలేదు. మంచి చర్చ చేసినటువంటి వాళ్ళు, సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళనే ముఖ్యమంత్రి లేదా ఎగ్జాంపుల్స్ కాకపోతే వాళ్ళ పేర్లు చెప్తుంటాం మనం. కాబట్టి ఇప్పుడు రెన్యువల్ ముఖ్యమంత్రి అని అంటే డిగ్రేడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా సహజంగానే పాలిటిక్స్ తెలిసినటువంటి వాళ్ళందరికీ తెలుస్తుంది. కానీ వాళ్ళ ప్రజలు 74% మంది లిటరసీ అయ్యి ఉండి అంతకు మించిన ఎడ్యుకేషన్, మీడియా, డిజిటల్ మీడియా, తర్వాత సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, వీటి ద్వారా ఎడ్యుకేట్ అవుతున్నారు. గతంలో చదువుకున్న వాళ్ళకే రాజకీయాలు తెలిసేది, ఇప్పుడు చదువు రాని వాళ్ళకు కూడా ఈ మీడియా ద్వారా ఎడ్యుకేట్ అవుతున్నారు. కేటీఆర్ ఎన్ని ఉద్యమాలకు నాయకత్వం ఇస్తే అంత క్రెడిబిలిటీ పెరుగుతుంది తప్ప దీనివల్ల పెరగదు. అట్లే ముఖ్యమంత్రి ఎన్ని మంచి పనులు చేస్తే దానివల్ల క్రెడిబిలిటీ వస్తుంది తప్ప కేటీఆర్ చేసిన విమర్శల వల్ల రాదు. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇండివిజువలైజ్ అయ్యి తర్వాత అవమానపరుస్తూ డిగ్రేడ్ చేస్తూ మాట్లాడటం వల్ల పాలిటిక్స్ రెస్పెక్ట్ పోదు తప్ప దానివల్ల మిగిలేది మాత్రం ఏముండదు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల తర్వాత అనేక విషయాల్లో రేవంత్ రెడ్డి స్వతంత్రంగా వ్యవహరిస్తున్నాడు. బహుశా కేటీఆర్ బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు పేరుకు మంత్రులున్న మొత్తం ఆధిపత్యం లేదా అధికారం లేదా నిర్ణయాలు కేటీఆర్ తీసుకుంది. కాబట్టి అటువంటి అడ్వాంచరిస్టిక్ గా ఉన్నటువంటికి అదే ట్యూన్లో ఇప్పుడు కూడా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి ఏదేమైనా సమస్యలు లేవనెత్తితే అక్కడక్కడ కాంగ్రెస్ ను కార్నర్ చేయగలుగుతున్నారు. అలా కార్నర్ చేస్తే బీఆర్ఎస్ రైజ్ అవుద్ది తప్ప ఇట్లా చేస్తే భూత పురాణంతో రైజ్ అవ్వదు, లేకపోతే క్యారెక్టర్ అసాసినేషన్ తో అవ్వదు. రైట్. సత్యం గారు ఒక్క నిమిషం అండి. విద్యాసాగర్ గారు,